హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో ర్యాంక్ ఎక్స్ ఫంక్షన్ గురించి డిస్కస్ చేసాం, అలానే నార్మల్ కాన్స్టెంట్స్ గురించి డిస్కస్ చేసాం కదా. ఈరోజు ఏంటంటే పారామీటర్స్ ఎలా క్రియేట్ చేయాలనేది సో పవర్ బిలో విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, కొన్ని కేసెస్లో మనం ఏదైనా కనెక్షన్ స్ట్రింగ్స్ అనేది డైనమిక్గా పాస్ చేయాలనుకున్నప్పుడు పారామీటర్స్ అనేది చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, అది ఎలా చేయాలి అనేది విల్ ట్రై టు అండర్స్టాండ్. సో ఇక్కడ మనకి మేనేజర్ పారామీటర్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ మనం ఏంటంటే పారామీటర్స్ని మేనేజ్ చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు, లేదా కొత్తగా క్రియేట్ చేయొచ్చు, వీ కెన్ డిలీట్ ఆల్సో. సో ఫస్ట్ విల్ ట్రై టు సీ వాట్ ఎగ్జాక్ట్లీ వీ నీడ్ టు డూ దట్. ఓకే, సో ఇక్కడ మనకి మేనేజ్ పారామీటర్స్లో మనకి ఇలా ఉంటుంది అనమాట. సో విండో అనేది, సో ఇక్కడ మనం పేరు అనేది డిఫైన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను రీజియన్ 1 అని ఇస్తున్నాను. ఓకే, పారామీటర్ నేమ్ అనమాట, మీకు కావాలనుకుంటే సో యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్ యూ కెన్ చేంజ్ ఇట్, నో ప్రాబ్లం. అలానే మనం డిస్క్రిప్షన్ అనేది కూడా ఇవ్వచ్చు. దిస్ ఈజ్ జస్ట్ డెమో పర్పస్, వీ కెన్ గివ్ ఎనీ నేమ్, దేర్ ఇస్ నో ప్రాబ్లం. అలానే ఇక్కడ సో టైప్ అంటే మనం ఏదైతే పారామీటర్స్ డిఫైన్ చేస్తామో అది ఏ డేటా టైప్ అనేది మనం డిఫైన్ చేయాల్సి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను టెక్స్ట్ ఇస్తున్నాను. అలానే ఇక్కడ సజెస్టెడ్ వాల్యూస్లో 3 టైప్స్ ఉంటాయి. ఎనీ వాల్యూ, లిస్ట్ ఆఫ్ వాల్యూస్, క్వెరీ. ఎనీ వాల్యూ అంటే మనం ఏదైనా వాల్యూ అనేది దీనికి ఇవ్వచ్చు అనమాట. సో నేను కెనడా అనేస్తున్నాను. ఓకే, కెనడా అనేస్తున్నాను. సో ఇలా ఒక వాల్యూ అనేది డిఫైన్ చేశాను. క్లిక్ ఓకే. చూడండి, ఒక పారామీటర్ అనేది క్రియేట్ చేశాను. మళ్ళీ పారామీటర్ ఇంకోటి కూడా క్రియేట్ చేసుకోవాలనుకుంటే మన ఇష్టం. ఓకే, క్లిక్ అన్ని పారామీటర్. సో ఇక్కడ రీజియన్ 2. సో డిస్క్రిప్షన్ వచ్చి మనకు కావాలనుకుంటే టైప్ వచ్చేసి టెక్స్ట్. ఇక్కడ లిస్ట్ ఆఫ్ వాల్యూస్, ఇందాకేంటి ఎనీ వాల్యూ అంటే సింగిల్ వాల్యూ ఇవ్వచ్చు అనమాట. లిస్ట్ ఆఫ్ వాల్యూస్ అంటే మనం మల్టిపుల్ వాల్యూస్ అనేది ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కెనడా, సో ఇండియా, ఫ్రాన్స్, జర్మనీ, సో ఇలా ఒక 4 వాల్యూస్లో ఇచ్చాను అనమాట. అయితే మనం డిఫాల్ట్ వాల్యూ ఏదైనా చూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కెనడా ఇచ్చాను. అలానే ఇక్కడ సో ఫ్రాన్స్ కరెంట్ వాల్యూ. ఓకే, డిఫాల్ట్ వాల్యూ కెనడా, కరెంట్ వాల్యూ ఫ్రాన్స్ ఇచ్చాను. క్లిక్ ఓకే చేస్తున్నాను. సో ఇది ఒక వే అన్నమాట. ఇంకా 3వ వే ఉంది కదా. సో విల్ సీ దట్ న్యూ పారామీటర్. సో రీజియన్ 3. అలానే టైప్ వచ్చేసరికి టెక్స్ట్ అండ్ ఎనీ వాల్యూస్ వచ్చే దగ్గర ఇక్కడ క్వెరీ ఇస్తాను. క్వెరీ అంటే మనకి ఇక్కడ టేబుల్స్ ఉన్నాయి, ప్రోడక్ట్ డిఫరెంట్ టేబుల్స్ ఉన్నాయి కదా, వాటిలో నుంచి సో ఏదో టేబుల్ చూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ అని ఇచ్చాను అనుకోండి. సో ఇక్కడ ఏంటంటే ఈ ప్రోడక్ట్ అనే టేబుల్లో మల్టిపుల్ కాలమ్స్ ఉన్నాయి అన్నమాట. సో నేను మల్టిపుల్ కాలమ్స్ ఇవ్వదలుచుకోలేదు అనమాట. ఓకే, నేనేం చేస్తానంటే సో ఇక్కడ జియోగ్రఫీ అనే టేబుల్ ఉంది కదా, ఈ జియోగ్రఫీ అనే టేబుల్లో నాకు రీజియన్ నేమ్ కాలం ఒక్కటే కావాలి. ఓకే, సో దీన్ని ఏం చేస్తానంటే టేబుల్ నుంచి లిస్ట్గా కన్వర్ట్ చేసి ఆ లిస్ట్ని క్వెరీ కింద నేను పారామీటర్ క్రియేట్ చేసేటప్పుడు నేను పాస్ చేస్తాను అనమాట. ఓకే, అది ఎలా ఏంటి అనేది చూడండి. సో ఈ టేబుల్ ఫస్ట్ డూప్లికేట్ చేస్తాను. డూప్లికేట్. సో నేనైతే రీనేమ్ చేస్తాను రీజియన్ లిస్ట్. సో ఈ టేబుల్లో నేనేంటంటే ఎక్సెప్ట్ రీజన్ అన్ని కాలమ్స్ రిమూవ్ చేయాలి. ఓకే, సో దానికోసం రైట్ క్లిక్, రిమూవ్ అదర్ కాలమ్స్, దాట్స్ ఇట్. ఓకే, సో అన్ని కాలమ్స్ రిమూవ్ అవుతాయి ఎక్సెప్ట్ సెలెక్టెడ్ కాలమ్ కాకుండా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా డూప్లికేట్స్ ఉన్నాయి కదా, ట్రై టు రిమూవ్ ఇట్. సో రిమూవ్ డూప్లికేట్స్, డన్. ఇప్పుడు ఈ టేబుల్ని లిస్ట్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. హౌ టు డూ దట్, దర్ ఈజ్ అన్ ఆప్షన్, కన్వర్ట్ టు లిస్ట్, దాట్స్ ఇట్. ఓకే, సో ఇందాక టేబులే నేను సో అన్ని కాలమ్స్ రిమూవ్ చేసి ఓన్లీ ఎక్సెప్ట్ రీజన్, మళ్ళీ డూప్లికేట్స్ రిమూవ్ చేసి ఆ వచ్చిన కాలమ్ని లిస్ట్ కింద కన్వర్ట్ చేసిన. ఇప్పుడు మళ్ళీ పారామీటర్ ఒకటి క్రియేట్ చేస్తాను. సో న్యూ పారామీటర్. ఓకే, రీజియన్ 3 అండ్ టైప్ వచ్చేసరికి టెక్స్ట్. ఇక్కడ క్వెరీ. సో రీజియన్ లిస్ట్, కరెంట్ వాల్యూ కెనడా. ఓకే, సో ఇలా మనకి డిఫరెంట్ వేలో మనం ఇవ్వచ్చు అనమాట. సో ఎనీ వాల్యూస్ కానీ, లిస్ట్ ఆఫ్ వాల్యూస్ కానీ, క్వెరీ కానీ ఇలా కూడా మనం రాయొచ్చు అనమాట. ఓకే,
సో ఇలా మనకి డిఫరెంట్గా పారామీటర్స్ అనేది డిఫైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏదైతే పారామీటర్స్ క్రియేట్ చేసామో టేబుల్కి ఎలా సో సప్లై చేయాలనేది విల్ ట్రై టు సీ దట్. సో నేను జియోగ్రఫీ అండ్ టేబుల్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ రీజియన్ ఉంది కదా, సో ఇక్కడ టెక్స్ట్ ఫిల్టర్స్, క్లిక్ ఆన్ ద ఈక్వల్స్. ఇక్కడ మనకి ఏంటంటే సో టెక్స్ట్ పారామీటర్ అనేది నేను పారామీటర్ తీసుకున్నాను. మీరు ఇక్కడ ఏదైతే పారామీటర్ ఇవ్వాలనుకున్నారో ఆ పారామీటర్ ఇవ్వచ్చు అనమాట. నేను ఫర్ టైమింగ్ రీజియన్ 1 ఇచ్చాను. రీజియన్ 1 అంటే ఏంటి? కెనడా అనమాట. ఓకే, సో నేను క్లోజ్ అండ్ అప్లై చేస్తున్నాను. సారీ, ఓకే, it's taking time. Yeah, it's trying to ఏదైతే మనం చేంజెస్ చేసామో చేంజెస్ అనేది అప్లై చేసాం కదా, సో అన్నీ కూడా అప్లై అవ్వాలన్నమాట. సో దానికోసం టైం పడుతుంది, లోడ్ అవ్వాలి కదా డేటా. It's still loading. It's okay, no problem, we'll wait. Okay, still it's taking time. Okay, we'll wait. I think almost it's done, seems like. ఓకే, ఇట్స్ డన్. ఓకే, సో ఇలా మనం ఏంటంటే ఏదైతే చేంజెస్ అంటే పవర్ క్వెరీ ఎడిటర్లో మనం పారామీటర్స్ క్రియేట్ చేసామో ఆ చేంజెస్ అన్నీ కూడా పవర్ బై డెస్క్టాప్లో అప్లై చేసాం అనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ పారామీటర్స్ కూడా చూడొచ్చు. ఓకే, సో ఎడిట్ పారామీటర్స్ మనకి ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి? సో 1 2 3 ఉన్నాయి. ఓకే, సో రీజియన్ 1లో ఓన్లీ ఒక వాల్యూ ఇచ్చాం, బట్ రీజియన్ 2లో అంటే సెకండ్ పారామీటర్లో మనం 4 వాల్యూస్ ఇచ్చాం. అలానే ఇక్కడ ఏంటంటే క్వెరీ అనేది పాస్ చేసాం. అంటే ఆ క్వెరీ అంటే రీజియన్ నేమ్ అనే కాలంలో ఎన్ని వాల్యూస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఒక కాలంలో 100 వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, మనం ప్రతిదీ కూడా ఇవ్వలేం కదా. అలాంటప్పుడు ఏంటి, మనం క్వెరీ అనేది రిటర్న్ చేస్తే డైనమిక్గా ఏదైతే అంటే టేబుల్ ఏదైతే వాల్యూస్ ఉంటాయో అన్నీ కూడా అప్డేట్ అవుతాయి అనమాట. అదే హార్డ్ కోడ్ చేసాం అనుకోండి, అగైన్ మళ్ళీ రిపోర్ట్ అనేది ఓపెన్ చేసి మళ్ళీ చేంజ్ చేయాలన్నమాట. అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ బట్టి మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలని డిసైడ్ అవ్వాలన్నమాట. లైక్ మీకు ఐడియా ఉంటే ఎస్ఎస్ఆర్ఎస్లో కానీ పవర్ బై రిపోర్ట్ బిల్డర్లో కానీ మనం పారామీటర్స్ క్రియేట్ చేస్తుంటాం. సో పారామీటర్స్ అప్పుడు కూడా మనం ఇలానే సో సపరేట్ డేటా సెట్ అనేది డిఫైన్ చేసుకుంటాం. సేమ్ ఎక్కడైనా సరే, కాకపోతే నేమింగ్ చేంజ్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ పారామీటర్స్, అక్కడ సో డేటా సెట్స్ ఉంటాయి. ఆ డేటా సెట్ తీసుకుని పారామీటర్ కాన్ఫిగర్ చేస్తే ఏదైతే ఆ వాల్యూస్ ఉంటాయో వాటిని పారామీటర్ కింద మనం చూపించవచ్చు అన్నమాట. ఇలా డిఫరెంట్ వేలో ఉంటుంది. సో ఎనీవే, సో ఇలా మనం క్రియేట్ చేయొచ్చండి. సో నెక్స్ట్ వీడియోలో మనం ఎక్సెల్ ఫైల్ పాత్రలు కానీ అలానే సీక్వెల్ సర్వర్ డేటాబేస్ కానీ సర్వర్ నేమ్ కానీ ఎలా డైనమిక్గా చేంజ్ చేయాలి, సో మల్టిపుల్ పారామీటర్స్ తోటి ఉన్నప్పుడు పవర్ బై సర్వీస్లో పబ్లిష్ చేస్తే కొన్ని డిఫరెన్స్లు ఉంటాయి అన్నమాట. అవి ఏంటి అనేది కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో నేను డిప్లాయ్మెంట్ పైప్లైన్స్ కూడా చెప్తాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.